హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి 7 months ప్లస్ బేబీస్కి ఫుడ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. సో దీనికోసం అయితే మనం ముందుగా బియ్యం పెసరపప్పు నానబెట్టుకోవాలి. సో దాని తర్వాత కుక్కర్ తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో చిటికెడంత జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు చిన్న చిన్నగా, టమాటో ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే పసుపు, కాస్త సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. దాని తర్వాత అందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో దీంట్లోనే కాస్త మిరియాల పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు మనము. సో తగినంత వాటర్ పోసేసుకొని దాంట్లోనే కాస్త కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని 5 విజిల్స్ అయితే పెట్టేసేయండి. ఈజీగా రైస్ అయితే ఉడికిపోతుంది పిల్లలకి. సో ఇట్లా చేస్తే ఏంటంటే పిల్లలకి వెజిటేబుల్స్ అనేది అలవాటు అవుతుంది తినడానికి. సో మనం కర్రీ చేసుకునేటప్పుడు ఏదైనా బీరకాయ, దొండకాయ అట్లాంటివి కొంచెం కొంచెం ఇట్లా వేసేస్తే పిల్లలు తినడానికి అలవాటు పడుతూ ఉంటారు. సో ఇట్లా ట్రై చేసి చూడండి. సో దీన్ని అయితే ఇట్లానే స్పూన్తో స్మాష్ చేసేసి ఇంకా పెట్టేసేయండి పిల్లలకి. సో చాలామంది మిక్సీ పడుతుంటారు, మిక్సీ పట్టని అవసరం లేదు. ఇట్లా మెత్తగా అయిపోతే స్మాష్ చేస్తే ఈజీగా మెత్తగా అయిపోతుంది చూడండి. సో ఇట్లా మంచిగా పిల్లలకి పెట్టేసేయచ్చు, వాళ్ళు తినడానికి అలవాటు పడతారు. సో ఇట్లానే వేరే వెజిటేబుల్స్ కూడా వేసేయచ్చు. సో చూడండి, మా పాప కూడా తింటుంది ఇట్లనే. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.